సహాయం అందించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, ఆర్టీసీ ప్రయాణాన్ని ఉచితం చేయడం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమలలో మహాపాపాలు జరిగాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు, అవ్యవస్థలు చోటు చేసుకున్నాయని అన్నారు. టీటీడీ వంటి పవిత్ర సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించారని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. లడ్డూ తయారీ నుంచి పరిపాలన వరకు అనేక అంశాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటోందన్నారు. ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు, ఈ పరిపాలనలో ఈరోజు డిఎస్సి కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా మొన్న జరిగిన సిఐఐలో కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. సిఐఐ సదస్సులు ఏదైతే కోట్ల రూపాయలు ఈరోజు వస్తే యావత్ దేశం కూడా మన సైడ్ చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందుతూ ఉంది. ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెట్టడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకుడు ఐటీ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు విదేశాలకు వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మీకు కావాల్సినటువంటి వనరులన్నీ కూడా చూపిస్తాము, మా వనరులు మీకు గత ప్రభుత్వం మాదిరిగా కాదు, సింగిల్ విండో కిందనే మేమంతా కూడా అనుమతులు ఇస్తున్నామని చెప్పినప్పుడు మీరు ఆసుపత్రులు గిన టెండర్లు వేసేస్తే మీకు గీన వచ్చిన తర్వాత 2 నెలల లోపలనే మిమ్మల్ని లోపలికి వేస్తామంటున్నారు. అసలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసినటువంటి మీరు ఈ విధంగా బావడం ప్రజలందరూ కూడా. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అధికంగా ఉంది.